అందరికీ వందనాలు. ఈరోజు దేవుడిచ్చిన వాక్యం 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. ఈ రెండు వచనాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈ వచనాల్లో ఉన్న వాక్యానుసారంగా మనం జీవించాలని, వాక్యానుసారంగా జీవిస్తేనే మనం క్రైస్తవులమని, దేవుని బిడ్డలమని ఇక్కడ తేటపరుస్తుంది. ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఎవరి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, ఎలాంటి ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టము అనే అంశం మీద ఈరోజు మనం కొద్దిసేపు ఈ రెండు వచనాలను ధ్యానించుకుందాం. మొదటిగా నేను ఈ వాక్యాన్ని చదువుతాను, అందరూ గమనిద్దాం. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదువుతాను. దయచేసి అందరూ శ్రద్ధగా విందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 మనకు కనబడతాయి. ఏదంటే, మొదటిది మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోకుండా, మన జీవితంలో తగ్గింపు స్వభావం లేకుండా మనం జీవించినట్లయితే మనం ఏమీ సాధించలేము. దేవుడే చెప్తున్నాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని. అయితే మనం సుంకరి పరిచయుల ప్రార్థనలు చూస్తే, పరిచయుడు అన్నాడు, నేను దేశం భాగమిస్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, సంఘ పనులన్నీ నేనే చేస్తున్నాను అన్నాడు. కానీ ఈ సుంకర వలె నన్ను కూర్చొని పెట్టద్దు, ఈ సుంకర వలె నన్ను చేయొద్దు అన్నాడు. వెంటనే దేవుడు చెప్పాడు, ఆయన హృదయాన్ని చూసిన దేవుడు గనక నీకంటే ఇతడు గొప్పవాడు. సుంకరి ప్రార్థన చేశాడు, అయ్యా నేను పాపిని, నీచుని, ద్రోహిని, ఆకాశం వైపు కూడా నా కన్నులెత్తడానికి నాకు ధైర్యం చాలదయ్యా అని దేవుడిని రొమ్ము కొట్టుకొని ప్రార్థించాడు. దేవుడు ఆ సుంకరి ప్రార్థన విన్నాడు. తగ్గించుకోవాలి. మనం కానుకలిస్తామని, లేకపోతే బైబిల్ చదువుతామని, లేకపోతే చర్చిలో ముందుంటామని మనమల్ని మనం హెచ్చించుకున్నట్లయితే మనల్ని దేవుడు ఆశీర్వదించడు. మన ప్రార్థన పరలోకానికి వెళ్ళదు, దేవుని సన్నిధికి వెళ్ళదు. దేవుడు మన ప్రార్థనకు జవాబు రాదు. అందుకే చాలామంది మనమల్ని మనం హెచ్చించుకుని ప్రార్థన చేస్తున్నాం. మన కుటుంబం కోసం, మన కోసం, మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఎంతమంది యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు, ఎంతమంది గర్భము లేక ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది భార్యాభర్తలు కొట్టుకొని తనకలాడుతున్నారు, ఎంతమంది అప్పుల్లో బాధల్లో ఉంటున్నారు, ఎంతమంది లేనిపోని కష్టాలు పడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. మొదటిగా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. రెండవది ఆయన చెప్తున్నాడు, ఆయన ఖచ్చితంగా అంటున్నాడు, ప్రార్థన చేసి వెదకాలి దేవుణ్ణి. మనం వెదికినట్లయితే దేవుడు మనకు దొరుకుతాడు. వెదుకుడి మీకు దొరకబడును అని చెప్పిన మాట ప్రకారము మనం దేవుణ్ణి వెతకాలి. ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతుకుతున్నాం మనం దేవుణ్ణి? పేదవాళ్ళ ఇంట్లోనా, కష్టాల్లో ఉండే వాళ్ళ దగ్గరనా, శ్రమలు ఉండే వాళ్ళ దగ్గరనా అంటే లేదు. మనకిష్టమైన వాళ్ళ దగ్గర వెతుకుతున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరింట్లో ప్రార్థన చేస్తున్నాం? ఎవరింటికి పోయి కూర్చుంటున్నాం అంటే మంచి హోదాలో ఉన్న వాళ్ళ ఇంటికి, మంచి పలుకుబడి ఉన్న వాళ్ళ ఇంటికి, మంచి డబ్బులు ఉన్న వాళ్ళ ఇంటికి పోయి మనం కూర్చొని ప్రార్థనలు చేసి వస్తున్నామే. కానీ పేదోడు గుడిసెలో ఉన్న వాళ్ళ ఇంటికి పోయి మనం కూర్చోవడం లేదు. మనం వాళ్ళను పరామర్శించడం లేదు, వాళ్ళని దర్శించడం లేదు. ఈరోజు సేవలో
అనేక మంది సేవకులు కూడా ఎవరిని వెతుకుతున్నారంటే, ఏ కుటుంబం నన్ను ఆదరిస్తుంది, ఏ కుటుంబం నాకు ఆతిథ్యత ఇస్తుంది, ఏ కుటుంబం నన్ను పోషిస్తుంది అని చూస్తున్నారే కానీ నిజమైన పేదవాని ఇంటికి పోయి కూర్చొని వాని బాధలను తెలుసుకొని వాళ్ళ కష్టాలు తెలుసుకొని మనం ప్రార్థిస్తున్నామా? ఏ కుటుంబంలో సమస్య ఉంది ఆ కుటుంబానికి వెళ్తున్నామంటే లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, వెతకాలి, ప్రార్థన చేసి వెతకాలి, ఊరికే కాదు. మనం ఈరోజు ఒక గ్రామానికి వెళ్తున్నామంటే మనం ప్రార్థనతో వెళ్ళేటప్పుడు, ప్రభువా ఎవరింటికి వెళ్ళాలి, ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు శ్రమల్లో ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, వాళ్ళను ఓదార్చవా, వాళ్ళకు విడుదల ఇవ్వవా అని మనము ప్రార్థన చేసి వెతకాలి. మూడవదిగా మనము మన చెడు మార్గాలను విడవాలి. చెడు మార్గమును విడవకుండా మనం ప్రార్థన చేసినట్టయితే దేవుని దగ్గరికి ఆ ప్రార్థన పోదు పోదు. దావీదు బెత్షెబాతో కలిశాడు, తన భర్తను చంపాడు, బెత్షెబాకు పుట్టిన బిడ్డను దేవుడు మొత్తాడు. 7 రోజులు ఆయన ఉపవాసం ఉండి నీళ్లు తాగకుండా అన్నం తినకుండా ప్రార్థించాడు, కానీ ఆ బిడ్డను దేవుడు బ్రతికించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే సునేమి పట్టణంలో గనురాలైన స్త్రీ ప్రార్థన చేసింది, దేవుని వెతికింది. నేను అడగలేదు బిడ్డను, అయితే ఇచ్చావు, నా బిడ్డ చనిపోయాడు, నాకు మళ్ళీ కావాలి అని మనస్ఫూర్తిగా అడిగినప్పుడు తన బిడ్డను తనకు దయచేసిన దేవుడు. కనుక చెడుతనం విడిచిపెట్టకుండా మనం ప్రార్థన చేసినట్టయితే, నువ్వు రాజైనా, నువ్వు మంత్రి అయినా, నువ్వు సేవకుడైనా, నువ్వు గొప్ప విశ్వాస అయినా, సంఘ పెద్ద అయినా, లేకపోతే గనుడు అయినా, నీ ప్రార్థన దేవుని దగ్గరికి పోదు. చెడుతనమును విడిచిపెట్టి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు, మన పాపాలను క్షమిస్తాడంట. ఎప్పుడైతే చెడు మార్గాలను విడిచిపెడతామో అప్పుడు ఆకాశము నుండి వారి ప్రార్థన విని, చూడండి, ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించదును, అలాగే వారి దేశమును నేను స్వస్థపరిచెదను. ఎవరు ప్రార్థన చేయాలి? ఆయన పేరు పెట్టబడిన జనులు అని రాయబడుతుంది. పిల్లరా, మనం ప్రార్థన చేయకుండా, మనం దేవుని వెతకకుండా, మనం దేవుని దర్శించకుండా మనం పోయి ఆ కార్యం చేస్తా, ఈ కార్యం చేస్తా అని కొంతమంది అంటుంటారు. మీ ఇంట్లో అది ఉంది, ఇది ఉంది, మీకు కష్టం జరుగుతుంది, మీరు వెంటనే అవన్నీ తీసేయాలి అని సేవకులే చెప్తూ ఉంటారు, దర్శనాలని. అయితే ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు, నేను వీడిని పిలవలేదు, వీడిని పంపలేదు, కానీ వీడి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడని 23వ అధ్యాయంలో ఖచ్చితంగా చెప్తున్నాడు. కనుక చాలామంది అబద్ధ ప్రవక్తలు ఈరోజు బయలుదేరారు. కనుక దేన్ని నమ్మాలంటే, నువ్వు ప్రేమించిన దేవుడు నీలో ఉన్నాడు, నువ్వు ఆరాధించే దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాడు, నిన్ను స్థిరపరుస్తున్నాడు, నీకు కావాల్సినవి టయానికి ఇస్తున్న దేవుడు నీలో ఉన్నాడు. ఆయన్ను నమ్మాలి, ఆయన మీద నీ భారం వేయాలి, ఆయన్ని వెదకాలి. ఆయనకు నచ్చిన ప్రార్థన నువ్వు చేసినట్లయితే నిన్ను విడిపిస్తాడంట. నీ పాపాన్ని క్షమించి నీ దేశాన్ని స్వస్థపరుస్తాను. 15 చెప్తాడు, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. అవునండి, మనం ఎప్పుడైతే మన చెడు మార్గాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తామో, దేవునికి అనుకూలమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి నచ్చేటువంటి ప్రార్థన మనం చేస్తామో అప్పుడు మన దేశాన్ని కూడా ఆయన స్వస్థపరుస్తాను అంటున్నాడు. మన దేశంలో మనం చేస్తున్నాం, ఇప్పుడు రాజకీయాలు మారాలి, వారు మారాలి, వీరు మారాలి అని చెప్తున్నాం, కానీ మనం మారామా? మనం మారి ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థనకు జవాబు వస్తుంది, ఖచ్చితంగా దేవుడిస్తాడు. ప్రార్థన పట్టుదలగా చేయాలి, ప్రార్థన దేవునికి నచ్చినట్లు చేయాలి, ప్రార్థన దేవుడు ఇష్టపడాలి, ఆయనకి ఇష్టం కలగాలి మన ప్రార్థన మీద. ఆయన చెవులు వినాలి, ఆయన కన్నులు చూడాలి. అక్కడ చెప్తున్నాడు చూడండి, ఖచ్చితంగా చెప్తున్నాడు, చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును, నా చెవులు దాన్ని ఆలకించును. కనుక ప్రియమైన దేవుని బిడ్డ,
దేవుని కన్నులు మన ప్రార్థన చూడాలి. దేవుని చెవులు మన ప్రార్థన విన్నప్పుడే మనం చేసిన ప్రార్థన ఆయన దగ్గరికి వెళుతుంది. అయ్యో, నేను చేస్తున్నాను ప్రార్థన, మోసకరమైన ప్రార్థన అవసరం లేదండి దేవునికి. నేను ఉన్నాను ఉపవాసం, దేనికి ఉన్నాం? నా శత్రువుని చంపేయి, నా శత్రువు నా మీద ఎక్కువ లేస్తున్నాడు, వాడిని అణిచేయి. నిజంగా ప్రార్థిస్తున్నామా? దయచేసి అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టం లేదు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మన యొక్క తగ్గింపు జీవితంతో ప్రార్థన చేయాలి. రెండవది ఏం చేయాలంటే ఆయన్ను వెదకాలి. మూడవది ఏం చేయాలంటే మన చెడు మార్గంను విడిచిపెట్టాలి. అప్పుడు మన ప్రార్థన మన దేశాన్ని రక్షిస్తుంది. మన ప్రార్థన మన సంఘాన్ని రక్షిస్తుంది. మన ప్రార్థన మన సమస్తను ఆశీర్వదిస్తుంది. మన ప్రార్థన మన చుట్టూ ఉన్న వారికి ఒక ఆశీర్వాదకరముగా ఉంటుంది. లేకపోతే మన ప్రార్థన వ్యర్థం. యెషయాలో చెప్పినట్లు మీ పాపములు మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చిన గనుక ఆయన ఆలకించుకున్నాడు. ఆయన వినలేదు మన ప్రార్థన. మళ్ళీ ఆ పాపం అనే గోడకు పడి మన ప్రార్థన మనకే వచ్చేస్తుంది. కనుక దయచేసి ఈరోజు ఈ మూడు మనము మరొకసారి ఆలకిద్దాం. నా పేరు పెట్టబడిన జనులు ఏం చేయాలంట? ఎవరు ప్రార్థన చేయాలంట? ఆయన పేరు పెట్టి పిలుచుకున్న జనాలు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా నిద్రపోయినట్లయితే, ప్రార్థన చేయకుండా మనము ఉన్నట్లయితే మనం ఆశీర్వదించబోము. ప్రార్థన చేయకపోవడమే పాపమని సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23, 24లో చెప్తాడు. ప్రార్థన చేయకపోవడమే పాపం క్రైస్తవులు. కనుక బైబిల్ చదవకపోవడమే పాపం. కనుక మన పాపాలు క్షమించాలంటే మనం ఆయన పేరు పెట్టబడిన జనాలు కనుక తగ్గించుకోవాలి, వెదకాలి. తర్వాత చెడు మార్గంను విడిచిపెట్టి ప్రార్థన చేస్తే మన దేశాన్ని, మన సంస్థను, మన యొక్క చుట్టూ ఉన్న ప్రజలను, నీకెవరైతే పాస్టర్ నా కోసం ప్రార్థన చేయంటారో వాళ్ళు విడుదల కావాలంటే నువ్వు మొదట ఈ మూడు పాటించాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.